అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ సైన్యం. చాలా రోజుల తర్వాత కేసు అంటే ఒక్క 2 ఎలక్షన్లు ఓడిపోయేసరికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కంటే ఈ రవిప్రకాష్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు, అసలు అత్యధికంగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఛానల్ అప్పట్లో ఏదైనా ఉందంటే టీవీ9. అప్పుడు ఈ ఏదో అందులోనే ఉన్నాడు వీడు. అప్పుడు పోయి మళ్ళీ 5 ఏళ్ళు అంటే వాడు పోయిండు అంటే వాడు పోలేడు. సెక్రటరీ ఫోర్జరీ సంతకము, నిధుల దుర్వినియోగము, టీవీ9 వానికి ఉన్న 8% షేర్లనే టీవీ9 మొత్తం వాని హ్యాండ్ ఓవర్లను ఉండాలన్న అత్యుత్సాహం ప్రదర్శించి వాడిని టీవీ9లోకి వెళ్ళి ఎలగొట్టారు. ఇలాంటి ఎదవ ఏమని ప్రిడిక్ట్ చేస్తుండంటే కేసీఆర్ బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అయిపోతుందని చెప్పేసి వాడు చెప్పే కొన్ని లాజిక్లు ఉంటే అసలు వీడు ఇంకా తెలంగాణ మీద ఇంత విషం కక్కుతున్నా అన్న డౌట్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి. ఏమంటుండంటే కవిత జైలు ఉంది కాబట్టి, 2 ఎలక్షన్లు ఓడిపోయింది కాబట్టి, ఇంకా తెలంగాణలో కేసీఆర్కు మనుగడ లేదు కాబట్టి అసలు కేసీఆర్ పోయి బీజేపీలో విలీనం చేస్తుందని చెప్తున్నాడు. అరే పిచ్చి అదవా, నీ అసొంటోళ్ళు కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అప్పుడు సోనియా గాంధీ వీళ్ళందరూ ఆజమాయిషి ఉన్నప్పుడే కేసీఆర్ని ఏం బీకలేకపోయారు. ఇప్పుడు ఒక 2 ఎలక్షన్లు ఓడిపోతాయి, అది కూడా ఓడిపోవడు కాదు. 10 ఏళ్ళు అధికారం ఉన్న తర్వాత జనాలు ఏదో మార్పు కోరుకొని వేసి చూసారు. దాని పరిణామం ఇప్పుడు అనుభవిస్తారు తెలంగాణ ప్రజలు. అది ప్రజలకు పక్క క్లారిటీ ఉంది. నీ అసొంటోడు ఊహించుకొని నువ్వు చెప్పాలి, నేను ఇట్లా కోరుకుంటున్నా, కేసీఆర్ అనేది బీఆర్ఎస్ అనేది స్టేట్లో అసలు ఉండద్దు, ఇది తీసుకుపోయి బీజేపీలో కాంగ్రెస్లో కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి నీ విష్ అని చెప్పాలి. అంతేగాని నాకు తెలుసు ఢిల్లీ ఎలక్షన్లు అయిపోగానే అందులో కలిపేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కవిత అప్రూవర్గా మారితే కవిత బయటకు వస్తుంది, సో కేసీఆర్ రిలాక్స్ కావచ్చు, అందుకని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని చెప్పేసి ఇట్లా నీ నోటికి ఏది నస్తే అది ఊహించుకొని రాస్తే నమ్మడానికి జనాలు పిచ్చోలేం కాదు. నువ్వేమంటున్నావు అంటే అసలు ఫస్ట్ నీ చరిత్ర ఏంది, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినావు, ఎంత మందిని మోసం చేసినావు, నీ దగ్గర పనిచేసేటోళ్ళు నీ బూట్ కాల్ని కూడా దుడిపించుకున్నావు. అసొంటి క్యారెక్టర్ నీది. నువ్వు కేసీఆర్ గురించి చెప్తున్నావా? ఒక ఎలక్షన్లో 40 సీట్లు వచ్చి, సరే పార్లమెంట్ ఎలక్షన్లో రాలేవు, దానికి మాత్రానికి బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తాడని ఎట్లా? మరి అట్లా అంటే నువ్వు చెప్పులు మోసిన చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు బీజేపీ తోటి దోస్తీ గురించి చంద్రబాబు నాయుడు పడని పాటలు లేవు. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా అపాయింట్మెంట్ కనీసం అమిత్ షా దొరకలేదు. అట్లాంటప్పుడు మరి ఎందుకు రాయలేవు నువ్వు? చంద్రబాబు నాయుడు టీడీపీని మొత్తం బీజేపీలో విలీనం చేస్తుందని చెప్పేసి. కేసీఆర్ ఎప్పుడన్నా అట్లా పోయినా? కేసీఆర్ ఎప్పుడన్నా దేహి అన్నట్టున్నాడా మోదీ దగ్గర? ఇప్పటికీ మోడీని విమర్శిస్తాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ భయపడకుండా విమర్శించే వ్యక్తి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ పోయి విలీనం చేస్తాడా? ఎవరి గురించి? కవిత జైలు ఉందని. ఆ కేసులో అసలు నిజాలు లేకుండా రాజకీయ కక్షతోటి చేశారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా కాకపోతే రేపు వస్తే, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. బెయిల్ రాకుండానే తూకోదు కదా. బెయిల్ రానందుకు బీఆర్ఎస్ని తీసుకుపోయి విలీనం చేస్తాడా? ఇంకొకటి, ఓటింగ్ షేరు బీజేపీకి 37% పెరిగింది, బీఆర్ఎస్కి 16% పడిపోయింది ఎంపీ ఎలక్షన్లని చెప్పినావు. అది నువ్వు ఎప్పుడు కాదు. అది ఏం జరిగిందంటే ఒక బీజేపీ నాయకులందరూ ఒక ట్రాన్స్లోకి తీసుకుపోయారు జనాలను. 400 సీట్లు వస్తున్నాయి, ఈడ వస్తుంది, అసలు ఇక దేశంలో మనం ఏది అనుకుంటే అది అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు జనాలను ఒక లేని ప్రపంచంలో తీసుకుపోయేసరికి సౌత్ వాళ్ళు నిజంగానే నమ్మిరు, అరే కరెక్టే మోడీకి ఇన్ని వస్తాయి కావచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ మనకు నచ్చలేదు, బీఆర్ఎస్కి వేయడం వల్ల ఈ ఎలక్షన్లు ప్రస్తుతానికి ఉన్న ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్కి వేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, అదేదో బీజేపీకి వేద్దామని చెప్పి వేసారు. కానీ ఆ 40% ఓటింగ్ షేర్ అనేది బీజేపీకి లాంగ్ టర్మ్ ఉండేది కాదు. నీకు తెలిసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఒక 10 మందిని అడిగితే బీజేపీ వేసిన వాళ్ళు అందులో 70% మంది మళ్ళీ బీజేపీకి వేయడానికి సిద్ధంగా లేరు. అయోధ్య రాముని పేరు చెప్పుకొని గెలిచిన బీజేపీ అక్కడనే ఓడిపోయిన పరిస్థితి ఉన్నది. అసొంటి పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారని చెప్పి ఎట్లా అనుకున్నారా యదవను? అసలు వీడు ఈ రవిప్రకాష్ అనేటోడు బీఆర్ఎస్ విలీనం ఎందుకు కోరుకుంటుండంటే ఇది యాక్చువల్లీ జరగదు, వాడు ఊహించుకొని ఎందుకు దాన్ని ఇంత పబ్లిసిటీ చేస్తుండంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ లాంటోడు నాయకుడు ఉండొద్దు, ఉంటే ఇట్లాంటి ఆంధ్ర నాయకుల పెత్తనం ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసులలో జరగదు.
రెండోది ఇట్లాంటోడు ఆల్రెడీ జనాలలో ఒక్కసారి దెబ్బతిన్నందుకు సో జనాలలో ఇంకా కేసీఆర్ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే జనాలు కూడా ఆలోచించి ఓహో నిజమేనా అని చెప్పి నమ్మాలని చెప్పేసి వీని ఇంటెన్షన్. అంతేగాని వీనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వీడు చెప్పేటి పచ్చి అబద్ధాలు. దయచేసి జనాలు దీన్ని నమ్మద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.